ఇదిగో అరుణ గారు, ఇదిగో ఆవిడ అడ్రస్ కూడా చెప్పారు. మీరు కాల్స్తే మీరు మొన్న కాదు కదా, ఒక్కడే సురేష్ మాట్లాడేది కానీ అరుణ గారు, మీరు మొన్నే తిరుపతి వెళ్ళారు. మీకు చూడాలని ఉంటే నగర దగ్గరే కదా, వెళ్ళొచ్చు కదా. ఆవిడ అక్కడే ఉన్నారంటే మీరేమైనా వాష్అవుట్ అయిపోయారంటారు. తప్పు కదండి మాజీ మంత్రి గారిని. నిన్నటికి కూడా లేదు సార్, మరి వాళ్ళు వచ్చిందే మాకు తెలియదు సార్. సురేష్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్త కాబట్టి మేబీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది. నిన్నటికి కూడా నగరంలో లేదు సార్, ఆంధ్రప్రదేశ్ లో లేదు. రోజా గారు ఇవాళ వచ్చుంటే సోదరి అరుణ్ గారు వస్తే సోదరి అరుణ్ గారిని దగ్గరుండి నేను రోజా గారి దగ్గర తీసుకెళ్తా, ఎటువంటి అభ్యంతరం లేదు. ఏమి ఎక్కడ ఏమి దొంగతనం కాదు, దాంకోవడాలు లేవు. హ్యాపీగా వారు మా సోదరి అరుణ్ గారు వస్తే లక్షణంగా తీసుకెళ్తాను నేను రోజా గారి దగ్గరికి. సో రోజా గారితో రాయపాటి భేటీ చేయిస్తారు ఖచ్చితంగా. నాకు తగిలించకండి సార్. సురేష్ మాట్లాడారు ఒక్క మాట నాగబాబు గారు ఎమ్మెల్సీ గురించి మాట్లాడారు. అదేదో ప్రపంచంలో ఎక్కడా చేయని తప్పులాగా ఇప్పుడు నాగబాబు గారు ఒక్క మాట చెప్తా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం అని అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా రెచ్చగొట్టి రిలయన్స్ పైన దాడులు చేపించి కేసులు వేయించుకొని నానా ఇబ్బందులు పడినటువంటి అదే నాయకుడు అదే రిలయన్స్ వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చి అదే అంబానీ వస్తే హారతి కర్పూరాలతో స్వాగతం పలికి జస్టిఫికేషన్ చేసుకుంటారు, చేసుకోండి. అది తప్ప ఇది తప్ప ఆలోచించుకోండి. అది ఎక్కడికి వెళ్తున్నాం సురేష్. ఇప్పుడు అసలే మేము ఎవరు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏ రకంగా ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉన్నది. సో ఈ టైంలో అతన్ని ఎవరినో తీసుకెళ్తుంటే ఆ కిరణ్ అన్న అతనేదో అసలు నీచంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా చెరలైపోయి మనం వినడానికి అసహ్యంగా అదే కిరణ్ అంటే ఇప్పుడు కిరణ్ అంటే నీకు టచ్ అవుతున్నట్టు అందరికీ సమస్య. చేబ్రోలు కిరణ్ ఓకే, చేబ్రోలు కిరణ్ వెళ్తుంటే ఈయనేంటి వెళ్ళి బోన్లో చిక్కినట్లుగా ఆయన వెనకాతల ఈయన ఫాలో అవడం ఏంటి? ఏదో కాన్వాయ్ ఫాలో అయినట్టుగా మీ గోరెంట్ల మాధవ్ గారు. సార్ ఇప్పుడు ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్క లాగా ఉంటుంది. అందరూ తీసుకున్నట్టు కొన్ని సున్నితమైన అంశాలను కానీ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు తీసుకోవడం జరగదు. అతను మాట్లాడినటువంటి మాటలు ఎంత అభ్యంతరకరంగా ఉన్నాయో, ఎంత జుగుత్సాకరంగా ఉన్నాయో మనం చూసాం. సురేష్ నేను అనేది ఏంటంటే ఇక్కడే కాదు, మీరు ఎవరు ఇబ్బంది పడినా ఇక్కడే మీకు డిఫరెన్స్ కనిపిస్తున్నది. గతంలో నిజంగా ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా, మీ పార్టీ వాళ్ళు అయినప్పుడు కూడా మీరు కట్టడన్నా చేయాల్సింది, వాళ్ళ మీద అరెస్టులన్నా చేస్తే మీ విలువ చాలా ఎక్కువ పెరుగు. నాకు చూడు 24 గంటల్లో చేశారు. గతంలో ఎవరో జనసేన వాళ్ళు ఏదో మాట్లాడారంటారో వాళ్ళతో క్షమాపణలు చెప్పించారు, వాళ్ళని పక్కన పెట్టండి కొన్ని రోజులు అన్నారు. ఇంకా పేర్లన్నీ చెప్పుకుంటే ఎందుకు అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడతారేమో. జనరల్గా నేను చెప్తున్నాను, యాక్షన్ అయితే తీసుకుంటున్నారు కదా, మీరు తీసుకోవటం లేదు. మీరు తప్పు చేశారని అనిపించట్లేదా? ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు సార్. అదే మీరు తీసుకోలేదండి, ఎక్కడ ఆ రకమైన పరిస్థితి గతంలో లేదు. నేను అదే అంటున్నాను లేదనే. మాట్లాడిన మాటలు ఇప్పుడు వాళ్ళే పార్టీకే సంబంధం లేదని ప్రకటించుకున్నారు. ఈ రకమైనటువంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడితే అందరి మనసుతో ఒకలాగా ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రవర్తన జరిగింది. ఈ రోజు అప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన కేసులు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎంత బలమైనటువంటి సెక్షన్లు పెడుతున్నారు. బిఎన్ఎస్ 111 లాంటి సెక్షన్లు పెట్టి బెయిల్ కూడా రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. మరి పోసాని కృష్ణమురళి గారిని అయితే ఎన్ని కేసుల మీద పెడుతున్నారో చూస్తున్నాం. ఇతనికి మాత్రం అప్పటికప్పుడు బెయిల్ మంజూరైనటువంటి చాలా చిన్నపాటి కేసులని, సెక్షన్లని అతని మీద పెట్టి వాళ్ళ యొక్క ప్రేమను చూపించుకున్నారు.